శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తైంగ్రియం స్మరామి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగవనిరంజిత పుణ్యమూర్తే. యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహమదేయి కరావలంబం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనైశ్చ రాఘవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, 2026 మార్చి 22 నుండి 28వ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాం. ముందుగా మేషరాశి అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదం. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే శుభకాలం కొనసాగుతోంది. విజయాలు సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవలసిన సమయం. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. లక్ష్య సాధనకు మరింత కష్టపడాలి. సొంత ఆలోచనలు మేలు చేస్తాయి. ప్రలోభాలు ఊరించినా ధర్మ మార్గంలోనే నడవండి. పొదుపు మదుపు వ్యవహారాలపైన దృష్టి సారించాలి. ఎంతైనా పొదుపు చేయడం చాలా మంచిది. ఈ వారం అంతా మహాలక్ష్మి అష్టకాన్ని పఠించి శుభ ఫలితాలను పొందండి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే అదృష్టయోగం ఉంది. వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. ఇబ్బందులు తొలగుతాయి. కష్టానికి రెట్టింపు లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి గోచరిస్తోంది. లాభగత సూర్యలాభం అధికార యోగాన్ని సూచిస్తోంది. ఆర్థికంగా బలపడతారు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం మీ సొంతంగా మీరే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ వారం అంతా మహాలక్ష్మిని ధ్యానించి శుభ ఫలితాలను పొందండి. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సకాలంలో కొత్త పనులను ప్రారంభించండి. అనుకున్న సమయానికి కొత్త పనులు ప్రారంభించండి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. దృఢ సంకల్పంతో వ్యాపార నష్టాలను అధిగమిస్తారు. మీ యొక్క దృఢ సంకల్పంతో వ్యాపారంలో నష్టాలను అధిగమిస్తారు. సంభాషణల్లో స్పష్టత ముఖ్యం. ఈ వారం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించి శుభ ఫలితాలను పొందండి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు.
ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మనోబలంతో పనులను ఆరంభించండి. గ్రహ దోషం గోచరిస్తోంది. విధి నిర్వహణలో మరింత శ్రద్ధ అవసరం. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. ధర్మబద్ధంగా వ్యవహరించండి. నిర్ణయాల్ని వాయిదా వేయకండి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించాల్సిన సమయం. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. మీ యొక్క ఆర్థిక లావాదేవీలు బాగున్నాయి. ఈ వారం అంతా నవగ్రహాల్ని ధ్యానించి శుభ ఫలితాలను పొందండి. తదుపరి సింహరాశి. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మఖ 4 పాదములు, పుప్ప 4 పాదములు, ఉత్తర 1 పాదం. విజయాలు వరిస్తాయి. మరింత ఏకాగ్రత అవసరం. గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి మనోబలాన్ని పెంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోండి. శక్తికి మించిన బాధ్యతల్ని భుజాన వేసుకోకండి. మీరు చేయలేని పనులు బాధ్యతను తీసుకోకండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. ఈ వారం అంతా సూర్యుని ధ్యానించి శుభ ఫలితాలను అందుకోండి. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. చెడు ఫలితాల్ని అతిగా ఊహించుకోకండి. పనుల్ని మధ్యలోనే ఆపేయకండి. మీరు చేసే పనులు మధ్యలో ఏమాత్రము ఆపే ప్రయత్నం చేయకండి. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. ఈ వారం అంతా నవగ్రహాల్ని ధ్యానించి శుభ ఫలితాలను పొందండి. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కాలం సహకరిస్తుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. రాజయోగం సూచితం. రాజయోగం కలిగే అవకాశం ఉన్నది. శత్రుదోషం తొలగిపోతుంది. వ్యాపార సమస్యల్ని పట్టుదలతో అధిగమిస్తారు. షష్ఠ శుక్రయోగం వల్ల ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ వారం అంతా లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. లక్ష్మీ ధ్యానాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కాలం అన్ని విధాలుగా సహకరిస్తోంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. శుభ ఫలితాలను సాధిస్తారు. వ్యాపారం లాభదాయకం. వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. పంచంలో శుక్రయోగం అనుకూలంగా ఉన్నది. ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. ప్రశాంతంగా సంభాషించండి. ఆస్తిపాస్తుల కొనుగోలు పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో కొత్త పనులను ప్రారంభించండి. ఈ వారం అంతా అమ్మవారిని స్మరించుకుని శుభ ఫలితాలను అందుకోండి. తదుపరి ధనస్సు రాశి.
మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ వారం అంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది, పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది, లక్ష్య సాధనకు కాలం అనుకూలిస్తుంది. పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సరిచూసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి. ధనయోగం ఉంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఈ వారం అంతా శ్రీ మహాలక్ష్మిని ధ్యానించి శుభ ఫలితాలను పొందండి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ఠ 1, 2 పాదములు. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఉత్తమ కాలం. గతంలో పెట్టుబడులు లాభాలను అందిస్తాయి, స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి, చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. మీరు చేపట్టిన ప్రతి పని కూడా సహనంతో వ్యవహరించండి, విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు, కష్టపడితే వ్యాపారంలోనూ తిరుగుండదు, కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఈ వారం అంతా మహాలక్ష్మి అష్టోత్తరాన్ని రామకోటి రాసే విధముగా వ్రాయండి, సుఫలితాలను పొందండి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఫలితాలు లభించే వరకు ప్రయత్నాన్ని ఆపకండి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి, స్వర్ణ భరణ యోగం ఉన్నది. గతంలోని ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వానికి పునాదులు వేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో సంయమనంతో వ్యవహరించండి, శుభవార్తలు వింటారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. ఈ వారం అంతా నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించి గ్రహ అనుగ్రహం పొందండి. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ముఖ్య కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహించండి, ఏకాగ్రతతో విజయావకాశాలు పెరుగుతాయి. గత నిర్ణయాల్ని మరోసారి సమీక్షించుకోండి. చాలా సందర్భాలలో మౌనమే ఉత్తమం. పనులన్నీ వాయిదా వేయకండి, మీరు చేసే పనులను వాయిదా వేయకండి, ఎప్పటికప్పుడు పూర్తి చేయండి. 1, 2 అవరోధాలు ఎదురైనా నిరాశపడకండి. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి, ధనలాభం కలుగుతుంది. ఈ వారం అంతా మీ ఇష్ట దైవాన్ని పూజించి శుభ మార్గములను పొందండి. ఈ వారం అంతా మీ ఇష్ట దైవాన్ని పూజించి మంచి ఫలితాలను పొందండి. ఓం నమః శివాయ చ నమః శివాయ. తదుపరి మరల 29వ తారీఖున కలుసుకుందాం, తెలుసుకుందాం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చ రాఘవే కేతవే నమః.
సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.